సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ప్రెజెంట్ మార్కెట్. సో మీరు చూసినట్టయితే టైం 9:43 అవుతుంది. మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నేను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నిన్న మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో నిన్నటి నిఫ్టీ లెవెల్స్, నా అనాలిసిస్. సో క్లియర్గా మెన్షన్ చేశాను మీకు ఏంటంటే 25 to 20 అబోవ్ క్రాస్ అవుతే నేను సీఈసైడ్ ప్లాన్ చేసుకుంటాను అని. అండ్ నా టార్గెట్ వచ్చేసరికి 25,300 వరకు అని మీకు క్లియర్గా చెప్పాను. ఒకసారి వీడియో చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే వీడియో చూడలేదో ఒకసారి మీరు ఆ ప్రీవియస్ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. సో అప్పుడు నేను సీఈసైడ్ ప్లాన్ చేశాను. సో ఎగ్జాక్ట్లీ 25,200 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఎట్ 110 అరౌండ్ ఏమో తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ టచ్ వచ్చేసరికి 180 టచ్ అయింది ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే ప్రజెంట్ మార్కెట్ ఇది. సో ఇది ఇంకా మనకి ఛాన్స్ ఉంది. ఇంకొక 40 పాయింట్స్ టచ్ అయితే మార్కెట్లో మనం అనుకునే టార్గెట్ రీచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ నేను నిన్న మీకు చెప్పిన లెవెల్స్ మీరు కనుక ఫాలో అయి ఉంటే ఈరోజు ఖచ్చితంగా నిఫ్టీలో ప్రాఫిట్ తీసి ఉంటారు. ఖచ్చితంగా ప్రాఫిట్ తీసి ఉంటారు మీరు కనుక నా లెవెల్స్ ఫాలో అయి ఉంటే. సో మనం ఇక్కడ చూస్తే ఇంకా మనకి ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఫ్రెండ్స్ అది ఎక్కడి వరకు వెళ్తుందో అనేసి. సో మనం చూసినట్టయితే ఇప్పుడు టైం 10:22కి ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే మన లెవెల్ని టచ్ చేసింది మార్కెట్. సో ప్రాపర్గా ఎవరైతే ప్లాన్ చేసుకొని ఉంటారో విత్ 10 పాయింట్స్ ఆఫ్ ఎస్ఎల్ ఒక 50 to 60 పాయింట్స్ ఈరోజు క్యాచ్ చేయొచ్చు చేశారు అని నేను అనుకుంటున్నా. ఒక లెవెల్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా చేసే ఉంటారు. ఈవెన్ నేను కూడా నా లెవెల్స్ని నేను కూడా ఫాలో అయ్యాను. సో ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకొని పాయింట్స్ ఎస్ఎల్ 10 పెట్టుకొని పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేసాను. సో దిస్ ఇస్ వెరీ సింపుల్. అంటే మనం ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి మార్కెట్లో. సి సైడ్ అయితే సి సైడ్, పీ సైడ్ అయితే పీ సైడ్. నిన్న వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఒకవేళ 25,220 కనుక క్రాస్ అయితే మనం అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు టిల్ 25,300 వరకు అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఒకవేళ 25,300 ఎబ్బో సస్టైన్ అయితే అప్పుడు మార్కెట్ నెక్స్ట్ లెవెల్ ఎక్కడి వరకు ఉందో కూడా నేను మెన్షన్ చేశాను అందులో మీకు. ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ ఈరోజు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మనకి. ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్ నేను కూడా ఫాలో అయ్యాను. సో చూద్దాం, ఇంకా టైం ఉంది మనకి, చాలా టైం ఉంది మార్కెట్లో. సో ఇంకా ఎక్కడి వరకు స్కోప్ ఉందో చూద్దాం. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 1:12. సో ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ లెవెల్స్ అయితే హిట్ అయిపోయాయి. మీరు చూసినట్టయితే నేను కూడా ఎలాంటి లెవెల్స్ని చేంజ్ చేయలేదు. ఇవి నిన్నటి వీడియోలో మీకు ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ రీచ్ అవుతాయి అనేసి నేను డ్రా చేసినవి. సో అది కూడా నేను డిలీట్ చేయలేదు. సో ఇప్పుడు చూద్దాం, ఎగ్జాక్ట్లీ మన లెవెల్ పైన సస్టైన్ అవ్వలేకపోతుంది. 25,300 లెవెల్ అబోవ్ మార్కెట్ అనేది సస్టైన్ కాలేకపోతుంది. నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఎలాంటి ప్రాపర్ క్యాండిల్ క్లోజ్ ఇవ్వలేదు. రైట్, ఎలాంటి ప్రాపర్ క్యాండిల్ క్లోజ్ ఇవ్వలేదు. సో ఒకవేళ ప్రాపర్గా క్లోజ్ ఇస్తే అప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం అనుకున్న లెవెల్ 25,250, నెక్స్ట్ 300 టచ్ అయింది. దాని తర్వాత ఇక్కడ మనకి మార్కెట్ సస్టైన్ కాలేకపోతుంది ఫ్రెండ్స్. సో సస్టైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 25,350 వరకు ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ సస్టైన్ అయితేనే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ ప్రాపర్గా క్లోజ్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ అది. సో ఇక్కడ క్లోజ్ ఇవ్వలేకపోతుంది కాబట్టి మనం కొంచెం చూస్తూ ఉండాలి. ఒకవేళ మార్నింగ్ ఎవరైతే ట్రేడ్లో ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు డన్ ఫర్ ద డే పెట్టేసుకుంటే చాలా బెటర్ నన్ను అడిగితే. సో మన లెవెల్ మీద సస్టైన్ అవుతుంది. ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుందాం మనం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా లెవెల్ మీదనే సస్టైన్ అవుతుంది మార్కెట్. సో ఎవరైనా సిఈ సైడ్ ట్రేడ్లో ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ సిఈలో ఎవరైనా ట్రేడ్లో లేకపోతే నో ప్రాబ్లం. సో ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హోల్డ్లో ఉన్నారో వాళ్ళు కనుక వెయిట్ చేయొచ్చు సిఈ సైడ్ ఉంటే ట్రేడ్లో. సో ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు అని అంటే
సో దీని కింద ఒక ప్రాపర్ క్యాండిల్, మనకి రెడ్ కలర్ క్యాండిల్, ఎందుకంటే అక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో లేదు అంటే నెక్స్ట్ ఇంకా వెయిట్ చేయాలనుకుంటే దీని కింద ఒక రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే సి సైడ్ ఉండొద్దు, కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవాలి సి సైడ్ నుంచి. సో ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు మనం సి సైడ్లో హోల్డ్ చేయొచ్చు మన నెక్స్ట్ టార్గెట్ గురించి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. మనకి రేపు మార్కెట్ లేదు. సో రేపు ఒక మంచి వీడియోతో వస్తాను మళ్ళీ. సో ఫాలో అవ్వండి లెవెల్స్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ నా లెవెల్స్ మీకు యూస్ఫుల్ అవుతుందంటే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా మనం ఉండాలి లైఫ్లో అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఒక ట్రేడ్ని ఎంతసేపు హోల్డ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రేపటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదే అది మీకు. రేపటి వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. రేపు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్.